గ్రామ పరిధిలో ఉన్నటువంటి హరిహర మహాదేవుని ఒక హరీశ్వరమ్మ దేవాలయం గుట్టపైన మరి ఒక 11వ శతాబ్దం కాలం నాటి ఆ కాకతీయులు నిర్మించినటువంటి మహాశివుని ప్రతిజ్ఞ ఇక్కడ ఈ ప్రకృతి అందాల మధ్య, పచ్చటి ప్రకృతి అందాల మధ్య ఈ యొక్క అద్భుతమైన కొండ గుహలలో ఒక అందమైన శిల్పాల మధ్యలో నిలిచినటువంటి ఆ హరహర మహాదేవుని, ఇటు ఉదయించేటువంటి సూర్యభగవానుడు సాక్షాత్తు ఆ శివుని యొక్క కిరణాలు పడుతూ, అటు చూస్తే పచ్చటి పైరులు, కిలకిలా పలికేటువంటి పక్షులు, అటు చూస్తే ఉదయించే ఉదయ సముద్రంలో నుంచి నిలిచినటువంటి అక్కడ చూడు ఉదయ సముద్రం, అక్కడ పైన సూర్యుడు ఉంటాడు, కింద ఉదయ సముద్రం, ఆ యొక్క సముద్రం నీళ్ళల్లో సూర్యుడి ఒక ప్రతిభ కనపడుతుంది. అక్కడ ఇంత అందమైనటువంటి ఈ ప్రకృతి కొండల మధ్యలో నిలిచినటువంటి మహాశివుని దర్శించుకోవాలంటే ఎంతో పుట్టిపెట్టి ఉండాలి. మరి ఇంతటి చక్కటి ప్రకృతి మధ్యలో ఈ యొక్క అందమైన ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క చక్కటి మహాశివుని దర్శించుకోవడం మరి ఎంతో పెట్టి పుట్టుండాలనే ఒక ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది. ఎన్ని జన్మలు చేసుకుంటే ఈ యొక్క కొండని తాకే భాగ్యం మనకు కలుగుతుందో, ఒక ఇక్కడికి వస్తే ఒళ్ళు పులకరించి నరనరాల ఉత్తేజంగా ఈ అందమైన ప్రకృతి మధ్యలో ఇంతటి మహాభాగ్యం కలిగినందుకు ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో మాది. ఈ యొక్క మహాశివుని దర్శించుకోవడం మాకు ఈ యొక్క ప్రకృతి అందాలని, ఆ పరమశివుని కటాక్షం, ఈ పక్షుల చూస్తుంటే ఈ యొక్క నిజంగా ఆ కైలాసం నుంచి దిగొచ్చినటువంటి పరమశివుడు మరి ఇక్కడనే ప్రత్యక్షమైనట్టుగా కనపడుతుంది. అసలు ఈడ నిలబడితే సకల దేవతలు ఈ చుట్టూ ఉన్నట్టే కనపడుతున్నారు. అంటే ఇంత ప్రకృతి అందాల మధ్యలో సేవ తీరినటువంటి ఆ శివయ్యను దర్శించుకోవడం మాకు ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఒకసారి వచ్చి ఆ శివయ్యను దర్శించుకొని మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క ఆ శివుని దర్శించుకున్న భాగ్యం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర. మరి ఎంతోమంది ఇక్కడ ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానం చేసుకుంటూ ఒక పరమశివుణ్ణి మరి ధ్యానించుకుంటూ మరి వాళ్ళ యొక్క ఆత్మ ప్రయాణం చేస్తూ ఎంతోమంది పుణ్యం కలిగించుకుంటున్నటువంటి మహా ఏకశిల ఈ యొక్క బండ ఇది. ఎంత Yani